18 పడిమెట్లు అసలు 18 పడిమెట్ల విశిష్టత ఒక్కొక్క మెట్టు గురించి కూడా వివరిస్తారా మాకు? ఇప్పుడే పరశురాముడు ఏం చేస్తాడంటే 18 మెట్లు నిర్మించి ఆయన ఒక్కొక్క అస్త్రంతో పెట్టి నిర్మించి ఫలానా దేవతలతో నిర్మించి మహానుభావుడు యోగ పురుషుడు వస్తాడు. ఆయన జ్ఞానితో చూసుకొని ఆ మెట్లు నిర్మిస్తాడు. తపోగుణము ముందే నిర్మించేస్తాడు. నిర్మించి పెట్టేసరికి దానికి అంత ప్రాముఖ్యం. 40 రోజులు దీక్ష చేసిన వాళ్ళే ఈ 18 ఎక్కి రావడానికి అర్హత అని చెప్తారు. మనం ప్రతి ఒక్క మెట్టు కూడా ఎక్కితే మనం ఒక్కొక్క మెట్టుకి మనం ఒక్కొక్కటి అలవాటు కూడా వదులుకోవాలి. చెడగుణము రజోగుణము అవన్నీ ఉంటాయి మెట్ల మీద. ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఒకటి పోతుంది మనం. అలా చూసుకున్నట్లయితే పడి పూజ కూడా ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు. పడి పూజ అంటే వాళ్ళ శక్తిని బట్టి హోదాను బట్టి చేస్తారు. లెక్క ప్రకారంగా ఒక 5 ఎవరైతే సన్నిధానం పెడతారో పూజ చేసుకునే 45 రోజులు ఒక 5 మందిని పిలిచి అయ్యప్పలకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత నీ శక్తిని కొలిది పడి పూజలు చేసుకుంటారు. మీ ఇష్టం. ప్రతి బుధవారం శనివారం కూడా 18 మెట్లు కూడా ఇక్కడ ముట్టిస్తాం. అరటి ముద్దులు కట్ చేసి లేకపోతే అరటి పండ్లను కట్ చేసి 18 మెట్లు పెట్టి కూడా ప్రతి బుధవారం శనివారం కూడా వెలిగించాలి సాయంత్రం. చాలా మందికి కూడా ఈ సందేహం కూడా ఉంది. అంటే ఇంట్లో ఏదైనా అంటు ముట్టుకు సంబంధించిన వార్తలు విన్నా, లేకపోతే ఏదైనా చనిపోయారని చెప్పేసి వార్త విన్నా, లేకపోతే చావు ఇంటికి వెళ్ళవలసి రావడము, మీరు అన్నట్టుగా శవం ఎదురవ్వటం లాంటివి జరిగితే స్వాములు ఎలా ఏంటి అనేది తెలియదు కదా, దాని గురించి కూడా తెలియదు. కొంత చాలా మంచి ప్రశ్న అడిగారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కఠిన చాలా ఉంటుంది. నియమంగా చాలా పాటించవలసిన కూడా ఉంటుంది. ఎవరింట్లో అయితే వాళ్ళు మాల వేసుకున్న స్వామి ఉన్నాడో జరిగిన దాన్ని జరిగేదని అయిందో ఇంటి దగ్గర వాళ్ళైతేనేమో ఇమీడియట్లీ మాల తీసేసి అవి పక్క పెట్టేసేసి ఆ కార్యక్రమం వాళ్ళ చేసేసుకోవాలి. మళ్ళీ అతను 41 రోజు మళ్ళీ దీక్ష చేసి మళ్ళీ శబరిమల వెళ్ళాలి. ఇట్లీ అంటూ ముట్టు ఉందనుకోండి, సపోజ్ మనకి ఎదురైనచ్చు మళ్ళీ మనము స్నానం చేసి శరణాలు చెప్పి ఆర్తించుకుంటే అయిపోతుంది. దూర బంధువులు ఎవరైనా చెరిపోయిందనుకో దగ్గర వాళ్ళైతేనేమో మాల తీయాలి. దూరం వాళ్ళైతే తీసే సమస్య లేదు. మన దగ్గర వాళ్ళంటే మన ఇంటి వాళ్ళు, మన ఇంటి గోత్రము పేర్లు మన గోత్ర నామాలు కలిసిన వాళ్ళైతేనే ఇవన్నీ మాల తీయాలి. వేరేదైతే తీయకూడదు. మేనమామ ఇలాగంటే 3 రోజులు ఉంటుంది. ఇవి ఉంటాయి. అమ్మమ్మ గారు మేనమామ ఇవి. తండ్రి తరపు వాళ్ళదైతే కంపల్సరీ ఆ సంవత్సరం సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి మాల తీసేసేయాలి. మళ్ళీ సంవత్సరికం అంతా అయిపోయాక వేసుకోవాలి. ఇటువంటిది వచ్చినా కూడా మాల వేసుకోరు కాబట్టి ఇది కూడా పెద్ద ఏం అడగరు. దూరం వాళ్ళు అయితే ఏం చెప్పరు, చెప్పకూడదని కూడా చెప్పరు. వాళ్ళ మట్టుకే వాళ్ళు ఏదైనా ఉంటే చేసుకుంటారు, లేకుండా ఊరుకుంటారు. వాళ్ళు కూడా పోరు. 99% మాల వేసుకున్న వాళ్ళ ఇల్లు పరిశుభ్రంగానే ఉంటుంది. మాల వేసుకుంటే కార్తీక మాసం అనగానే ఆ అయ్యప్ప సీజన్ వస్తేనే ఇట్లా ఉలుకొచ్చేస్తుంది. ఎప్పుడు మాల వేసుకోవాలి, స్వామివారు ఎప్పుడు పూజ చేయాలండి. అలాగే స్వామికి సంబంధించి ఏదైనా ఒక భజన పాటతోనో ఒక 2 ఫస్ట్ మీకు శ్లోకాలు చెప్పాను. భూతనాథ సదానందాన్ని ఏమన్నా ఒక 2 పాటలు. అయ్యా శరణాలయ శబరికొండ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యా శరణాలయ శబరికొండ అయ్యప్ప 5 కొండల అయ్యప్ప బంగారు కొండల అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి దినకతోం తోం అయ్యప్ప దినకతోం తోం పిల్లాలి వీరని వీరమణి గండని భూలోకనాథుడే భూమి ప్రపంచుడే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.